మాకు ఎలా ట్రైలర్ అయితే చూసి మేము ఎక్సైట్ అయ్యాము, మీ అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ షేర్ చేశారు. ప్రతిసారి నన్ను మీడియా వాళ్ళు డెఫినెట్గా ఏ కంటెంట్తో వచ్చినా ఎంకరేజ్ చేస్తా అన్నారు. ఇది కూడా, ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనాలు తక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఏదైతే నమ్మి సినిమా తీసామో, డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో, సో మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపు పొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు. డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు తెచ్చి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషెస్ అండ్ లక్తో అండ్ మా కష్టంతో ఈ సినిమా 12th పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటాం, కానీ డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళే స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు కదా. సో అలా ఆయన రైటింగ్స్తో క్యాప్టివేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి ఇంతలా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ డైరెక్టరే. సో కౌశిక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అందరికీ, అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది, దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు, తను నేను ఒకరోజు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసాము. దెన్ మనీషా జాయిన్డ్ అస్ స్క్రిప్ట్ అసోసియేట్గా. దెన్ రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నేరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినంగానే సింగిల్ నేరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిల్మ్. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు. సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవ్వగానే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి లక్ష్మణ్ గారికి అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి, అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్, అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్. ఆల్ ఆఫ్ యూ. రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరు అని ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTIలో ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అదరగొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. అండ్ పాటలు రాసిన పూర్ణచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చితగ్గొట్టేసాడు CG. అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది, ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు CG. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్ 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదో ఒకటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబిడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అని అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. September 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకనే సినిమానే తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని?
ఆయన నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు కాదు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉందన్నారు కదా మూర్తి గారు మీరు. సరే నాకు అర్థమైంది. ఓకే, సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ లాస్ట్ షాట్ అసలు మీరే అండి బ్యూటిఫుల్. లుక్ ఎట్ యు, లుక్ లైక్ సన్ఫ్లవర్. సన్ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్ గా మీరు మిక్స్ స్మాల్గా కాదు అసలు. చూసారా, రెడ్ అండ్ బ్లాక్ అలా. నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆపానంట కౌశిక్ గారు. అనుపమ గారు ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్. ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో. లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో. బట్ ఐ రియలీ hope the output is really good. And Saho garto nenu mundu oka film chesanu, malli I got an opportunity to work with you. It's always nice to work under this production house, and I'm really happy that I'm a part of this again. And Sai to Rakshasudu, we have done a really good film, and adi chaala oka memorable aina film. And years later we are doing something not similar, but like of that level, better than that, he's saying. So I'm really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్. ఇందాకే చెప్పాను, 100% కాదు 1000% ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటే మన ముందుకి. సో మరి కిష్కింధపురి అంటూ September 12th మనల్ని పలకరించబోతున్న హీరో, సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి
మా హోల్ టీం అండి, మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి, అంత కష్టపడి సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. యూనో సాహు గారు ఈ సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. యూనో మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతో మంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నా యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ September 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతా, నేను ఎక్కువ మాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025న మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము, ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి, టీజర్లో ఉంది కాబట్టి. ఏదో చెప్పారు చెవిలో, ఏమైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫస్ట్ డైరెక్టర్ మీకు చెప్తే మీరు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తారండి, మైండ్ బ్లోయింగ్ నరేటర్. సో ఈ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి, స్టార్ట్ చేయి. ఆ నవ్వు కూడా ఉండాలి, ఓకేనా? నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. థ్యాంక్ యూ. సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది, చాలా మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక సెట్ అంటే 500 మంది 600 మంది కావాలి. అలానే ఈ సినిమాకి ఎంతోమంది కష్టపడ్డారండి, చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక డ్రీమ్ అంటే చాలా చిన్న డ్రీమ్ కాదు, చాలా పెద్ద డ్రీమ్ అండి సినిమా అంటే. అండ్ మీరు ఒకసారి మీ స్టోరీ చెప్పండి. ప్రసాద్స్ మీ ఫస్ట్ ఏంటి? ఇవాళ ప్రసాద్స్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో నాకు ప్రసాద్తో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు
ప్రసాద్ అంటే చాలా అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక. ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ ఓ సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పెద్ద కళ పెద్ద బ్లాక్ బస్టర్గా మీ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. సో September 12th డేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, మీరేంటి మైక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? మీ డైలాగ్ అరే కాదు, మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తేనే చెప్పగలుగుతాను. ఆయన కథ రివీల్ అయిపోతాను భయం మాకు. ఏదో జరుగుతుంది, ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా, దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావయించగా, ప్రళయ కాలమున బగబగ మండే కాల నేత్ర త్రినేత్ర రుద్రుడిని ప్రచండ ద్వాలను దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకా నినాదం రణమును చేయించలేక మనము తర్పున విష్ణవ నీవే శరణమును పట్టి నిన్ను వదలని నీ మృత్యు ఘోషణను, నీ ఆత్మ భక్తనను అమృత్యు. ఓ మై గాడ్, గూస్ బంప్స్. అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు.